ప్రొద్దున్నే మన లైవ్ రెగ్యులర్గా చూసే ఒక దైవ సేవకుడు తన కుటుంబంతో ఫోన్ చేశాడు. అన్నా, నిజంగా దేవుడు చూసే దేవుడు అన్నా, కుటుంబంలోకి తొంగి చూసే దేవుడు అన్నా. ఎందుకు ఈ మాట అంటున్నారన్నా, గడిచిన 15 రోజుల నుంచి మా బంధువులే రాబంధులై మా గోతులు దవ్వుతున్నారు, సొంతోళ్ళే కుట్ర చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నానన్నా. బయటోడు ఎవడైనా కీడు చేస్తే వాడు ఎవడో బయటోడు కదా, శత్రువు కదా, పొరుగోడు కదా, మనమేంటో మన మంచితనం ఏంటో వాడికి తెలియదు కదా, కాబట్టి వాడు గోతులు తవ్వాడు, వాడు బయటోడు, దీనిలో విచిత్రం ఏముంది అని తట్టుకోగలుగుతాం. సొంత మనుషులు కీడు చేస్తే తట్టుకోలేం కదన్నా. ఒక ఆర్టికల్ చదివాను, ఇనుముతో ఇనుమును కొట్టావనుకోండి కంగుమని శబ్దం వస్తుంది. ఆ ఇనప శుద్ధితో బంగారాన్ని కొడితే బంగారం శబ్దం చేస్తుందా? అదే ఇనుమును కొడితే కంగుమని శబ్దం వస్తుంది. మనలాంటి భక్తుడు ఒక ఆయన అడిగాడట, ఏమమ్మా ఇనుమ, నిన్ను కొట్టినట్లుగానే బంగారాన్ని కొట్టాం